మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిండార్లుగా దీవించి ఆశీర్వదించును గాక, తన కృపలో భద్రపరిచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం, చదువుకుందాం. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహనమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చదవబడినటువంటి లేఖన భాగం మనకు చాలా సుపరిచితమైనటువంటిదే. అయితే ఈ నూతన సంవత్సరములో మనం ఎలా జీవించాలనేటటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం మనకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలోనే కాదు, క్రైస్తవుడు అనబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే జీవించాలి. ఈరోజు చెప్పబడుతున్నటువంటి మాటల ప్రకారంగానే జీవించాలి. అలాగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉంచిపోయినటువంటి మార్గము అదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పబోతున్నటువంటి ఈరోజు అంశం ఏమిటి అనంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చెప్తారా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనసు కలిగి ఉండాలి? ఏ మనసు కలిగి ఉండాలి? ఏ మనసు కలిగి ఉండాలి అనంటే, క్రీస్తుకు కలిగినటువంటి మనస్సునే మనం కలిగి ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఎలా ఉండాలని ఇష్టపడతారు? వారిలాగే జీవించాలని ఇష్టపడతారు కదా, వారిలాగే ఉండాలని ఇష్టపడతారు. నా రూపమే రావాలి, నాలాగానే ఉండాలి, నేను చేసినట్లే చెయ్యాలి అని అనుకుంటారు కదా. అచ్చం నాలాగే మీలాగే ఉన్నాడు అని అన్నారు అనుకోండి, ఎవరైనా ఎంత పొంగిపోతామో కదా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సృష్టి అయినటువంటి నీవు నేను మనం అందరము కూడా ఆయన పోలికలో ఎలాగ చేశాడట మనల్ని. ఆది కాండంలో మనం చదువుకుంటాం కదా, ఎలా చేశాడట మానవుణ్ణి? తన పోలికలో. ఎవరి పోలికలో? దేవుని పోలికలో చేసుకున్నాడు. దేవుని పోలికలో చేసుకున్నటువంటి మానవుడు ఆ పోలిక నుండి తప్పిపోయి పాపానికి బానిసగా, దాసుడిగా అమ్మివేయబడినటువంటి వాడై పాపం వలన వచ్చే ఆ జీతం, ఆ నరకంలోనికి వెళ్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ లోకానికి దిగి వచ్చి నశించిపోతున్నటువంటి మానవుల కొరకు తన పోలికగా చేసుకున్నటువంటి మానవులు నశించిపోవటం ఏమాత్రం కూడా ఇష్టము లేకుండా తిరిగి తన స్వరూపాన్ని, తన యొక్క రూపాన్ని, పోలికను సంతరించుకోవాలని తను సంపూర్ణంగా తన రూపాన్ని కోల్పోయి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా చిందించినటువంటి సందర్భం మనకందరికీ తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ త్యాగమంతా ఎందుకు చేశాడు అనంటే, ఏమి లేదు, నీవు నేను ఆయన రూపంలోనికి మార్చబడాలి, నీవు నేను ఆయన పోలికలోనికి మార్చబడాలి. మనమందరము కూడా ఒక రూపాంతర అనుభవంలోనికి నడిపించబడాలి. ఇది ఆయన యొక్క ఇష్టమై ఉన్నది, ఇది ఆయన యొక్క కోరిక అయి ఉన్నది. అందుకొరకే ఈ త్యాగం చేశాడు. అందుకొరకే ఈ 2026లో మనల్ని నడిపించి బ్రతికించాడు. 31వ తారీఖు డిసెంబర్ 2025న రాత్రి కాలంలో చనిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు.
కానీ ఈ దినం నీవు నేను బ్రతికున్నామనంటే ఏదో మనం మంచివారమని కాదు, కానీ మనం మార్చుకోవటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం ఆయన పోలికలోనికి మార్చబడటానికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం ఆయన రూపంలోనికి మార్చబడటానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. అందుకొరకే ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఏ విధంగా మార్చబడాలి అట? దేవుని పోలికలోనికి మార్చబడాలి. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా వ్రాస్తా ఉన్నాడు, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సే, చెప్పాలి, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సే నీవు నేను కలిగి ఉండాలి. మనం అనుకుంటాం ఇది నా జీవితం, ఇది నా ఇష్టం. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు మీ సొత్తు కాదు, మీరు చెప్పాలి విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీరు వెలపెట్టి కొన్నటువంటి వస్తువు ఏదైనా తన ఇష్టానుసారంగా బ్రతికితే, తన ఇష్టానుసారంగా ఉంటే మీకు ఇష్టమవుతుందా? ఒకసారి ఆలోచన చెయ్యాలి. మనము విలువ పెట్టి వెల ఇచ్చి కొన్నటువంటి వస్తువు ఏదైనప్పటికీ మన ఉపయోగం కొరకే వాడబడాలని, మన ఇష్టం కొరకు వాడబడాలని, మనకు నచ్చినట్టుగా వాడబడాలని మనం ఆశపడతాం, అందుకొరకే కొనుక్కుంటాం. అయితే ఇక్కడ నీవు నేను కూడా కొనబడ్డాం. ఎవరు కొన్నారు మనల్ని? యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే మన కొరకు తన విలువైనటువంటి ప్రాణం పెట్టి మరలా కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మనము పాపానికి దాసులమైనందుకు. ఆ దాస్యం అనే కాడి నుండి విడిపించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా? తిరిగి ఆయన రూపంలోనికి మార్చబడ్డానికి, ఆయనలాగా జీవించటానికి నిన్ను నన్ను కొనుక్కున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది స్పష్టంగా, మీరు మీ సొత్తు కాదు, ఇది నా జీవితం, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే కుదరదు. చాలాసార్లు పిల్లలు అంటారు కదా, నా ఇష్టం అని అంటే, ఏంద్రా నీ ఇష్టం? ఏంది నీ ఇష్టం? నువ్వు తినే తిండి నాది, నువ్వు బ్రతికే బ్రతుకు నాది, నువ్వు ఉంటున్న ఇల్లు నాది, నువ్వు కట్టుకుంటున్న బట్టలు నాది. బట్టలు వస్త్రాలు ఇచ్చి అన్నం పెడితేనే మన అధికారం సాగాలని మనం ఇష్టపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆయుష్నిచ్చింది ఆయనే, నీకు ఊపిరినిచ్చింది ఆయనే, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయనే. ఇక చెప్పండి, నీ ఇష్టం చేయాలా లేకపోతే ఆయన ఇష్టం మన జీవితంలో జరగాల? ప్రియ దేవుని బిడ్డలారా, మన ఊపిరి మనకు చెందినటువంటిది కాదు. మనకు ఊపిరినిచ్చింది ఆయన, మనకు శరీరంనిచ్చింది ఆయన, మనకు బ్రతుకునిచ్చింది ఆయన, మనకు బువ్వ పెడుతున్నది ఆయన, మనకు అన్న వస్త్రాలు ఇస్తున్నది ఆయన. ఈరోజు అనుకుంటాం, నా కష్టము చేత ఇంత గొప్ప ఉన్న ఆయన, నేను కష్టపడి సంపాదించుకున్నా. నువ్వు కష్టపడటానికి నీకు ఆయుష్ ఉండాలి కదా, నువ్వు కష్టపడటానికి నీకు ఆరోగ్యం ఉండాలి కదా, నువ్వు కష్టపడి పని చేయటానికి నీకు బలం ఉండాలి కదా, నువ్వు కష్టపడి పని చేయటానికి ఈ రోజును నువ్వు చూడాలి కదా. ఈ రోజును నువ్వు చూడాలి అని అంటే, ఈ రోజు నువ్వు బ్రతికుండాలంటే, కష్టపడి నువ్వు పని చేయాలి అని అంటే నీలో ఊపిరి అనేది ఉండాలి కదా. ఆ ఊపిరే గనక లేకపోతే ఏం కష్టపడేటటువంటి వాడు? ఆ ఊపిరి అనేది లేకపోతే కనీసం నీ చెయ్యిని కూడా ఎత్తేటటువంటి వాడు కాదు. నీ పేరే మార్చబడేది. ఇన్ని రోజులు మనిషి అనేటోళ్ళు రేపు నీలో నుండి ఊపిరి పోతే శవం అని అంటారు, మృతదేహం అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం బ్రతికి ఉండి మన పని మనం చేసుకోవడానికి, మన కష్టార్జితం మనం అనుభవించటానికి కారణం దేవుడు తన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు తన పోలికలో జీవించటానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. ఏంటిది ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సు? కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా తన మనస్సును మనకు తెలియపరిచే గ్రంథంగా ఉన్నది. అయితే అందులో నుండి కొన్ని విషయాలు ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడినటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో మనము కలిగి ఉండాల్సినటువంటి బేసిక్ థింగ్స్, చాలా శ్రేష్టమైనటువంటి, ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలను నేను చెప్తాను. ఇక్కడ తగ్గింపు మనస్సు అనేటటువంటిది క్రీస్తులో మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంగా ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడట.
తన్ను తానే తగ్గించుకున్నాడట. ఎలా తగ్గించుకున్నాడు? సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. నేను ఒక మాట అడుగుతా మిమ్మలను, దేవాది దేవుడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవుని సింహాసనం మీద ఉన్నటువంటి వాడు, దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా నీ కొరకు నా కొరకు తగ్గించుకోవటానికి ఏం వచ్చింది ఆయనకి? ఏం అవసరం వచ్చింది ఆయనకి? చెప్పండి. నీ కొరకు నా కొరకు తగ్గించుకోవడానికి ఆయనకి ఏం అవసరం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనల్ని మనము తగ్గించుకోవటానికి నేను ఎందుకు తగ్గించుకోవాలి అని అన్నటువంటి విషయాలు, ఆ సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. నేను ఎందుకు తగ్గించుకోవాలి? వానికే అంత ఉంటే నాకెంత ఉండాలి కదా? ఇలాంటి సందర్భాలు, ఇలాంటి డైలాగులు మన జీవితంలో లేవా? వాడికే అంత ఉంటే నాకెంత ఉండాలి, ఆమెకే అంత ఉంటే నాకెంత ఉండాలి, నేనెందుకు తగ్గించుకోవాలి? నేను అడుగుతున్నాను, దేవుడు నీ కొరకు ఎందుకు తగ్గించుకోవాలి? నువ్వు మంచివాడవనా? నేను మంచివాడిననా? మన మీద గొప్పవారమనా? మనం ఏదో సాధిస్తామనా? ఎందుకు తగ్గించుకోవాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, నరమాత్రుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు చెప్పండి. మనుష్యుడు ఏ పాటి వాడు? దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? కొన్ని సందర్భాలలో మనకు గాయాన్ని చేసినటువంటి వారిని మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవడమే మేలని అనుకుంటాం. వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి? నీవు నేను మనమందరం ఎన్నిసార్లు దేవునికి గాయాన్ని చేయలేదు? నీవు నేను మనము దేవుని గాయాలను ఎన్నిసార్లు రేపలేదు? అయినప్పటికీ కూడా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తన గాయాన్ని రేపిన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు ఆయన. నమ్మదగిన దేవుడు అండి ఆయన. మనము ఆయన గాయాలను రేపుతున్న ఆయన జ్ఞాపకంలో ఉన్నాము కనుక ఈ దినం సజీవులంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా తగ్గించుకున్నాడు అనంటే తన్ను తాను రిక్తునిగా చేసుకోవడానికి తగ్గించుకున్నాడట. తగ్గింపు అనేది మనకు నేర్పించడానికి తగ్గించుకున్నాడు. ఈరోజు డైలాగులు వినబడుతున్నాయి, తగ్గేదే లేదట. ఏంటిదట? తగ్గేదే లేదు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే మంచిది, దేవుడు తగ్గిస్తే దారుణంగా ఉంటుంది. మనం ఈ డైలాగులు కొట్టడానికి వీల్లేదు. తగ్గేదే లేదు, తగ్గించుకుంటే మంచిది. ఎలా తగ్గించుకోవాలి? దేవుడే అంతగా తగ్గించుకుంటే మానవులముగా ఆయన ఇచ్చిన ఊపిరితో బ్రతుకుతున్న వారము, ఆయన పెడితే తింటున్నటువంటి వారము, ఆయన ఇచ్చిన ఆయుష్తో బ్రతుకుతున్నటువంటి వారము ఎందుకండి ఈ డైలాగులు? తగ్గేదే లేదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో తగ్గింపు జీవితం అనేది మనం కలిగి ఉండాలి. మనమందరం కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. నువ్వున్న హోదా ఏదైనప్పటికీ, నీకున్న ఉద్యోగం ఏదైనప్పటికీ, నువ్వు ఒక కలెక్టర్ అయినా, నువ్వు ఒక డాక్టర్ అయినా, నువ్వు ఒక ఇంజనీర్ అయినా, నువ్వు ఏ ఉన్నత స్థితిలో ఉన్నా, నువ్వు ఒక రాయల్ బ్రతుకుతున్నా, నీకు బంగ్లాలు, కార్లు ఎన్ని ఏమున్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో తగ్గించుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సొలొమోను మందిరం కట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నా మందిరంలోనికి వచ్చినవాడు ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలట? తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే తప్ప నీ ప్రార్థన వినబడదని అంటాడు. ఈరోజు మన ప్రార్థనలు వినబడకపోవటానికి ఒకసారి ఆలోచన చేయాలి. కారణం ఏమిటో? పరిసయ్యుడు సుంకరి చేసినటువంటి ప్రార్థనలో అంగీకరించబడినటువంటి ప్రార్థన, అంగీకరించబడిన ప్రార్థన మనకు తెలుసు. ఎందుకు అంగీకరించబడలేదు? వాణ్ణి వాడు మెచ్చుకున్నాడు, వాణ్ణి వాడు గొప్పగా చేసి చెప్పుకున్నాడు. కానీ సుంకరి తన్ను తాను తగ్గించుకొని తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ఈ స్థితి మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని నమ్మిన బిడ్డగా, ఒక క్రీస్తును వెంబడించే బిడ్డగా, రేపటి దినమున పరలోకం చేరాలన్న ఆశ కలిగినటువంటి బిడ్డగా మనం ఏమో కలిగి ఉండాలి? నువ్వు ఎవరివైనా సరే తగ్గింపు అనేది కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడే తగ్గించుకున్నాడు. దేవుడి కంటే కలెక్టర్ ఉద్యోగం ఎక్కువనా? దేవుడి కంటే డాక్టర్ ఉద్యోగం ఎక్కువనా? దేవుడి కంటే ప్రభుత్వ ఉద్యోగం ఎక్కువనా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే తగ్గించుకున్నాడు. నువ్వెవరివైనా సరే, నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను, నువ్వెవరివైనా సరే మనల్ని మనము తగ్గించుకున్నామా దేవుని చేత హెచ్చింపబడతాం. లేదు, ఈరోజు నేను హెచ్చింపబడాలని మనల్ని మనము హెచ్చించుకున్నామా? పరిచయని ప్రార్థనలాగా నీ ప్రార్థన త్రోసివేయబడుతుంది, నీవే త్రోసివేయబడతావు దేవుని సన్నిధానంలో నుండి. జాగ్రత్త.
ఈరోజు ఎంతమందిని హెచ్చించుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. తగ్గింపు కలిగి మనము జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుడే తగ్గించుకున్నాడండి నీ కొరకు నా కొరకు. నేను ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకైనా తగ్గించుకోవాలని అంటాడు దేవుడు. అవును, ఎంతవరకు ఓపిక పట్టాలి? చచ్చేంతవరకు ఓపిక పట్టాలి. ఎంతవరకు తగ్గించుకోవాలి? చచ్చేంతవరకు తగ్గించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేర్పినటువంటి పాఠం ఇదే. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల కాళ్ళను కడిగాడు. ఆయన పూజార్హుడు, స్తోత్రార్హుడు, ఆయన బోధకుడు, గురువు అని పిలువబడ్డ నేనే మీ కాళ్ళు కడుగుతున్నాను అని అంటే మీరు ఇంకెంత తగ్గించుకోవాలని అన్నాడు శిష్యులతో. తగ్గింపు జీవితం అనేది చాలా ఉన్నతమైనది ప్రియ దేవుని బిడ్డలారా. వారిని వారు తగ్గించుకున్నటువంటి భక్తులు ఎంతగా హెచ్చింపబడ్డారో తెలుసా? అద్భుతంగా హెచ్చింపబడ్డారు. దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి అని అంటే, రేపటి దినం నా జీవ కిరీటాన్ని మనము పొందుకోవాలి అని అంటే, ఈ దినం మనల్ని మనం తగ్గించుకోవాలి. మన హోదాను తగ్గించుకోవాలి. మనకున్నటువంటి పదవులను బట్టి కాదు, మనకున్న దేని బట్టి గర్వించడానికి వీలే. దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. మనం ఏ పని చేయడానికైనా ఇష్టపడాలి, నాతో సహా. బోధకులమైన, ఉద్యోగస్తులమైన, ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటావో నిన్ను నీవు అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు ఎంతగా హెచ్చించుకుంటావో అంతగా దేవుడు నిన్ను తగ్గిస్తాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎలాగా? క్రీస్తు మనసు అంటే ఏంటిది? తగ్గించుకోవటమే. ఈ మనసు మనకున్నదా? ఈరోజు చెప్పుకుంటాం, నేను యేసయ్య బిడ్డని, నేను విశ్వాసిని, నేను సేవకుణ్ణి, నేను ప్రార్థనా పరుణ్ణి. తగ్గించుకుంటున్నావా? సేవకుడా తగ్గించుకుంటున్నావా? విశ్వాసి తగ్గించుకుంటున్నావా? ప్రార్థనా పరుడా తగ్గించుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. క్రీస్తు బిడ్డనే అని చెప్పుకుంటూ, సేవకుణ్ణని చెప్పుకుంటూ, బలమైన ప్రార్థనా పరుణ్ణని చెప్పుకుంటూ తగ్గింపు అనేది నీలో లేకపోతే నీవు దేవునికి చెందినటువంటి వాడవు కాదు. నువ్వు దేవుని రూపం నీలో లేదో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలోనైనా మనము మార్పు చెంది ఈ తగ్గింపు అనేటటువంటి మనస్సును మనము కలిగిన వారమై ఉండాలి. రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తాను, విధేయత కలిగినటువంటి మనస్సు దేవునికి ఉన్నది. ఎంతగా విధేయత చూపించాడట? ఇక్కడ అంటాడు, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ఎలాగట? సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడట. చిన్న చిన్న పనులకు చాలాసార్లు నా పిల్లలను కూడా నేను ఇదే మాట జ్ఞాపకం చేస్తాను. మాట వినరు కానీ అన్ని కోరికలు కోరుతారని. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవుని మాట వినం కానీ దేవుని దగ్గర నుంచి ఎన్నో పొందుకోవాలని ఎన్ని ప్రార్థనలు ఇస్తుంటుందో మన దగ్గర కదా. చాలాసార్లు అంటాను నేను నా పిల్లలతోటి, మీరు మాటనే వింటలేరు, మీరు అడిగింది నేను ఎందుకు ఇవ్వాలని అంటాను. మీరు మాటనే వింటలేరు, విధేయత చూపిస్తలేరు, మీరు అడిగింది మీకు ఎందుకు ఇవ్వాలని. దేవుడే అడిగితే. దేవుని బిడ్డలారా, విధేయత అనేది క్రీస్తు మనసు. ఎంతగా విధేయత చూపించాడు దేవునికి అనంటే చచ్చిపోయేంత విధేయత, చచ్చిపోయేంత విధేయత. ఈరోజు విధేయత చూపించడానికి విముఖత చూపిస్తూ ఉంటారు, విధేయత చూపించరు. సేవకుడు అంటే లెక్కలేదు, సేవకుని మాట అంటే లెక్కలేదు, తల్లిదండ్రులు అంటే లెక్కలేదు, తల్లిదండ్రుల మాట అంటే లెక్కలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత అనేది దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏ మాట ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తాడో తెలియదు. ఎప్పుడు ఏ మాటకు విధేయత చూపించటం ద్వారా మన ఆశీర్వాదం అనేది విడుదలవుతుందో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏ మాట చెప్పినా సేవకుడు కానీ తల్లిదండ్రులు కానీ దేవుని వాక్యం కానీ విధేయత చూపించటం మనం నేర్చుకోవాలి. విధేయతలోనే మన ఆశీర్వాదం అనేది దాగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు చెప్పాడు దేవుడు, మనము విధేయత చూపిస్తే ఆశీర్వాదం. ఏలియా అక్కడికి వెళ్ళాడు. కేరీతు వాగు దగ్గర నుంచి ప్రయాణమై వెళ్తున్నప్పుడు విధవరాలతో చెప్పాడు, నాకు కొన్ని నీళ్ళు ఇస్తావా అంటే నీళ్ళు ఇచ్చింది. రొట్టె కావాలని అడిగిండు. ఆవిడేమో
ఒక రొట్టె తిని తన కుమారునికి పెట్టి చచ్చిపోయే స్థితిలో ఉన్నది. ఒక్క పూటకే భోజనం ఉన్నది, ఒక్క పూటకే భోజనం. అది తింటే ఇక నెక్స్ట్ పూట లేదు, చచ్చిపోవుడే కరువులో పడి. అయితే ఏలి అన్నాడు, మొదటి అప్పం నాకు తీసుకొచ్చి ఇచ్చేయానని అన్నాడు. విధేయత చూపించింది సారెపతు విధవరాలు. మీరు నమ్మండి, ఆ యొక్క కరువు కాలంలో ఒక్క పూట తిని నెక్స్ట్ పూటకు చచ్చిపోయే వాళ్ళు సమృద్ధిగా పోషింపబడ్డారు. హల్లెలూయా. విధేయతలోనే ఆశీర్వాదం ఉన్నది. ఏ పరిస్థితులలో ఏ మాట ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తాడో తెలియదు. ప్రతి పరిస్థితులలో మనము విధేయత చూపించిన వారమై ఉండాలి. ఎందుకు అనంటే ఇది క్రీస్తు మనసు. క్రీస్తు చచ్చిపోయేంతగా విధేయత చూపించాడు. ఈ దినం మనం చచ్చిపోయేంత వరకు కూడా విధేయత చూపించే వారమై ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా జ్ఞాపకం చేస్తాను, దీన మనస్సు. దీన మనస్సు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఆయన అంటాడు, నేను దీన మనస్సు గలవాడని అంటాడు. ఇక్కడ కూడా అక్కడ దీన మనస్సు మనకు కనబడుతుంది. దేవుని యొక్క దీన మనస్సు కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా కదా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. దేవునితో సమానం, దేవుని పోలిక, దేవుని సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ ఎలాగ పుట్టాడట చెప్పాలి, ఎలాగ పుట్టాడట? మనుష్యుని పోలికగా పుట్టాడట. మనుష్యుని పోలికగా. ఈరోజు మనం అనుకుంటున్నా మనిషిగా నేను పుట్టాను కాబట్టి ఎంతో గొప్పనని. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను దేవదూతల కంటే తక్కువ వాడుగా చేశాడు. అలాగని నేను మనుషులను తక్కువ చేయట్లేదు, కానీ మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు కాకపోయినా దేవుడు దీన స్వభావం, మనుష్యుని పోలిక, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడట. చూడండి ఆయన దీన మనస్సు. ఈరోజు ఈ దీన మనస్సు మనకుందా? ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి, కానీ దీనుడుగా వచ్చాడట, దీనుడుగా జీవించాడట. ఈరోజు కదా కొద్దిగా మనం కనబడితే చాలు మన కళ్ళు, దావీదు భక్తుడు అంటాడు, నా కళ్ళు నెత్తికెక్కకుండా చూడు తండ్రి అని అంటాడు. నా కళ్ళు నెత్తకెక్కలేదని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నెత్తికెక్కినటువంటి కండ్లు గలవారంగా మనం ఉండటానికి వీలు లేదు. దీన స్థితిలో ఉండనెరుగుతును, సంపన్న స్థితిలో ఉండనెరుగుతును. అయినా చెప్పండి, పౌలు భక్తుడు ఎంత దీనుడిగా దేవుని కొరకు నిలబడ్డాడో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్న దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఎందుకనంటే నీకున్న ప్రతిదీ దేవుడిచ్చిందే కనుక నువ్వు ఎలాగుండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దీన మనస్సు అనేది దేవునికి ఇష్టమైనటువంటిది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలని అంటాడు. అదేవిధంగా దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండాలని అంటాడు. దీన మనస్కులై మనం ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉంటే తప్ప దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వదించే వరకు దీన మనసు కలిగి బలిష్టమైన చేతి క్రింద ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ 3 విషయాలను నేను జ్ఞాపకం చేశాను. మొదటిగా తగ్గింపు మనస్సు, రెండవది విధేయత కలిగినటువంటి మనస్సు, మూడవది దీన మనస్సు. ఈ మనస్సు క్రీస్తు మనస్సు. ఈ మనస్సు క్రీస్తు బిడ్డలమైన మనము ధరించుకొని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనసు గనక మనకు లేకపోతే, ఈ దీన మనసు, తగ్గింపు మనసు, వినయ మనస్సు అనేటటువంటిది మనకు లేకపోతే మనము ఏ మాత్రం కూడా దేవుణ్ణి చూడలేమో, దేవుని రాజ్యంలో ప్రవేశించలేము, దేవుని పోలికను సంతరించుకోలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో మనము ఎంతగా మనల్ని మనము తగ్గించుకుంటే అంత మంచిది. ఎంత విధేయత చూపిస్తే అంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఎంత దీన మనస్సు కలిగి మనము జీవిస్తే అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నీకు ఏదైనా ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, చెప్పుకోదగ్గ ఉద్యోగం ఉండొచ్చు, చెప్పుకోదగ్గ పరపతి ఉండొచ్చు, నువ్వు రాజకీయ నాయకుడి కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. నీకేం కలిగి ఉండాలి? దీన మనస్సు అనేటటువంటిది ఉండాలి. దేన్ని బట్టి గర్వించడానికి వీలు లేదు, దేన్ని బట్టి గర్వించడానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వించాలైతే నేనే ఎంతో గర్విస్తానని అంటాడు పౌలు తనకున్నటువంటి దాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, నేనంటాను, ఇది లోక సామెత కావచ్చు, కానీ నేనంటాను, క్రీస్తు లేనివాడు ఎగిసెగిసి పడతాడు, క్రీస్తు మనసు కలిగి ఉన్నాడు
దీన మనసు కలిగి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం తగ్గింపు కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం వినయ మనస్సు కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం దీన మనస్సు కలిగి ఉండాలి. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పటానికి, కానీ సమయం ఎక్కువైపోయింది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. తగ్గింపు మనస్సు, వినయ మనస్సు, దీన మనస్సు. ఈ మనస్సు మనము కలిగి ఉంటే నిజంగా దేవుని రూపంలోనికి మార్చబడతాం, దేవుని పోలికలోనికి మార్చబడతాం. దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఈ నూతన సంవత్సరంలో ఆయన మనస్సు కలిగి ఆయనలాగా జీవించే కృప మనందరికీ దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న మాట మనము ప్రార్థన చేసుకుందాం.